దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెళ్ళబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు కృప మనకందరికీ తోడయుండును గాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుని అనుగ్రహం మన మీద ఎలా ఉంది? మనం ఒక ఉత్తమమైన కార్యం చేయడానికి, మన జీవితంలో ఒక మంచి కార్యాన్ని తలపెట్టడానికి, మన జీవితంలో ఏదైనా పనిని సాధించి సిద్ధించుకోవడానికి దేవుని అనుగ్రహము మన మీద ఉండాలా లేదా అనేటువంటి ఆలోచన ప్రతి క్రైస్తవుడు కలిగి ఉంటాడు. అంటే కొంతమంది అంటారు, దేవుని చిత్తమైతే మరొకసారి కలుసుకుందామండి, లేదా దేవుని చిత్తమైతే ఈ కార్యం మా జీవితంలో జరుగుతుంది అండి అని. అది హృదయ అంతరంగంలో నుండి వచ్చేటువంటి ఆలోచన. నిజంగానే దేవుని అనుగ్రహము మన మీద ఉంటే ఉత్తమమైన కార్యాలు, విజయవంతమైనటువంటి కార్యాలు మనం చేయడానికి దేవుడు తన అనుగ్రహాన్ని మనకు చూపిస్తాడా? దేవుడు మన మీద తన కాపుదలని ఉంచుతాడా? దేవుడు మన జీవితంలో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి ఆయన కృపను ఏమైనా చూపిస్తాడా అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖన భాగములలో నుండి క్షుణ్ణంగా పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంను చూసినట్లయితే, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఈ మాటని మనం అర్థం చేసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేసినట్లయితే, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి అంటే మామూలు సమృద్ధి కాదండి. అంటే నువ్వు ధనం కూర్చుకుంటావు చూడు, నీ ధనము ఖర్చు పెడుతుంటే అయిపోతుంటుంది, కానీ సర్వ సమృద్ధిలోకి నువ్వు నడిపింపబడాలి అని అంటే, సర్వ సమృద్ధిలోకి నువ్వు వెళ్ళాలంటే, సర్వ సమృద్ధిలోకి నువ్వు అడుగు పెట్టాలి అని అంటే, ఉత్తమమైన ప్రతి కార్యమును, ఆ సర్వ సమృద్ధిలో నుండి ఉత్తమమైన ప్రతి కార్యమును చేయడానికి దేవుడు నీ ఎడల సమస్త విధములైనటువంటి కృపని, ఏదో ఈ కృప ఒక్కటే చాలు నాయన నీకు, ఇదిగో నా కృప నీకు ధన సమృద్ధికి చాలు, నా కృప ఇదిగో నీ కుటుంబ ఆరోగ్యానికి చాలు, నీ కుటుంబ కాపుదలకి చాలు, నీ కుటుంబం కట్టబడడానికి చాలు అని విడిచిపెట్టే దేవుడు కాదు. సమస్త విధములైనటువంటి కృపను నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ నుండి రాబోవు నీ తరముల ఎడల కూడా ఆయన విస్తరింప చేయగలడు. మీ సొంత ఆలోచనలకి మీరు నిర్ణయాలు తీసుకొని దేవుణ్ణి దోషిగా నిలబెట్టడం కంటే, దేవుని చిత్తానికి మీరు అవకాశం అనుగ్రహించి, దేవుడు అనుగ్రహించు ఆ సమస్త విధములైనటువంటి కృప ఏదైతే ఉందో, ఉత్తమమైన కార్యాలు చేయడానికి ఆయన అనుగ్రహించేటువంటి ఆ కృప ఏదైతే ఉందో దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే, నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి కార్యము ఈ దినాన దేవుడు దానిని నెరవేర్చి నిన్ను సర్వ సమృద్ధిలోకి నడిపించునుగాక. రాబో భవిష్యత్ కాలంలో దేవుడు నీకు ఒక గొప్ప జీవితమును అనుగ్రహించునుగాక. నీవు కోరిన దానికంటే దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచునుగాక. నీవు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించునుగాక. ప్రియ దేవుని జనాంగమా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడలారా, దేవుని మీద మీరు ఎంతైతే ఆధారపడతారో, దేవుని కృపను పొందుకోవడానికి ఎంతైతే కనిపెట్టుకుని ఉంటారో, దేవుని కృపని పొంది ఇదిగో సమస్త విధములైనటువంటి కార్యములను మీరు అనుభవిస్తుంటున్నప్పుడు, సమస్త విధములైనటువంటి నీతి కార్యములు మీరు చేస్తుంటున్నప్పుడు, సమస్త విధములైనటువంటి ఆశీర్వాదాలను మీరు పొందుకుంటున్నప్పుడు, లోకములో దేవుని అంగీకరించని స్థితిలో ఉన్న వారికి సిగ్గు అవమానం కలుగుతుంది. మీ బ్రతుకు అలా ఉండాలి. ఓ క్రీస్తుని ఎరగనటువంటి మనిషి మీ స్థితిని చూచి క్రీస్తుని ఎరిగేటువంటి స్థితిలోకి రావాలి, కానీ మీ స్థితిని చూచి ఇదిగో ఈ వీళ్ళ దేవుడు కూడా లేడు అనేటువంటి ఆలోచన కలిగి దారి తప్పైపోయేటువంటి జీవితం మనం జీవించకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఈ వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. ఎంతమంది అయితే వారి సొంత ఐడియాల్ని నెరవేర్చుకోవడానికి, పైకి దేవుని చిత్తం నెరవేరితే చాలండి మా జీవితంలో అని చెప్పి, లోపల వారికి ఉన్నటువంటి మనస్తాపాన్ని, ఇదిగో నీ సొంత ఆలోచన దేవుడి దగ్గరికి వెళ్ళి రుద్ది, నాకు ఇది కావాలి కావాలి కావాలంటే ఇస్తాడు. దానివల్ల శాపాన్ని కూడా నువ్వే అనుభవించాలి. అది ఉత్తమమైనదా కాదా? దానివల్ల నీ కుటుంబం కట్టబడుతుందా లేదా? బ్లైండ్గా అందరు చెప్పింది నమ్మేయడం కాదండి. దేవుని మీద ఆధారపడాలి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు దేవుడు. నువ్వు పోయి వేరొకతను అడుగు, నేను నీ గురించి ఆయనకి చెప్తాను, ఆయన వచ్చి నీకు చెప్తానని ఎక్కడ చెప్పలేదు. కానీ ఒకవేళ ఆయన మాట్లాడదలుచుకుంటే, దేవుడు నీవు అతి ప్రియముగా మాట్లాడుతున్నట్టు, అతి ప్రియముగా సేవిస్తున్నటువంటి, అతి ప్రియముగా
నీవు అంగీకరించినటువంటి నీ దైవదాసుడి ద్వారా నుంచి దేవుడు నీతో మాట్లాడచ్చు. కానీ ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించేటువంటి మనస్సాక్షి కలిగి నువ్వు ఉండాలి. ప్రతి దైవదాసుడు చెప్పేటువంటి విషయములలో, నీ గురించి నీకే చెప్పేటువంటి విషయములలో ఎంతవరకు నిజముందే, దేవుడు ఇలానే మాట్లాడతాడా అనేటువంటి ఆలోచన నువ్వు పరిశీలించి దేవుని ఎదుట కనిపెట్టి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని కృపను నువ్వు అనుభవించగలవు. బ్లైండ్గా ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోవడం కాదు. దేవుని మీద ఆధారపడేటువంటి మనస్తత్వం, దేవుని మీద ఆనుకునేటువంటి మనస్తత్వం నీకుండాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారన్నారు. అది దైవ సేవకుడైనా, బిషప్ అయినా, ఎవడైనా సరే. ఈ దైవదాసుడు నీ ఏ దైవదాసుడికి చెప్తే ఆ దైవదాసుడికి దేవునికి పోయే చెప్పాలి. ఆయన దగ్గర నుంచే ప్రత్యక్షత పొందుకోవాలి. నీలాంటి మనిషి ఆయన కూడా. కానీ నీ విషయాల్ని నీకే బయలుపరచమని దేవుని పాదాల మీద పడు. నువ్వు ఆ కృప, నువ్వు అనుగ్రహించేటువంటి కృప నా మీద ఉండాలి, నా కుటుంబం మీద ఉండాలని నువ్వు ఎలా కోరుకుంటావో, నీ చిత్తము నా జీవితంలో ఏంటిది ప్రభా, నాతోనే మాట్లాడు, నాకే బయలుపరచుని అడుగు. ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సమస్త విధములైనటువంటి నీతి కార్యాలను చేయడానికి దేవుడు నీ చెయ్యిని ఆశీర్వదించును గాక. ఇదిగో నిన్ను ఆశీర్వదించి దేశంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టును గాక. అటువంటి కృప మనం అందరము పొందుకుని ప్రభు పాద సన్నిధానాల చెంతలో మనము ఒదిగి ఆయన రాజ్యంలో మనము వారసత్వము పొందుకొని అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించేటువంటి వారుగా నీతి కార్యాలు చేయలాగిన ప్రభు మనల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించి భద్రపరిచి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వించిన ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎంతమంది బిడ్డలైతే నీ కనికరము కోసం, నీ అనుగ్రహం కోసం కనిపెట్టుకుని ఉన్నారో బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి హార్ట్ ఫంక్షన్ కాకుండా ప్రభానైనా, లేకపోతే లివర్ ప్రాబ్లంతో ప్రభాన శరీర అవయవ భాగాల్లో ఎక్కడ అనారోగ్య పరిస్థితి ఉన్నాను, అది ఏ రకమైనటువంటి సమస్య అయినను అయా యేసు నామంలో నీ గాయపడిన హస్తం చేతి ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. అయ్యా నీ కృప కోసం, నీ కనికరమ కోసం కనిపెట్టుకుని జీవించేలాగా ప్రతి బిడ్డలు ఉండులాగా నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నలిగిపోతున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే బిడ్డలైతే ప్రభాన ఆయా రకాలుగా నలిగిపోయినటువంటి స్థితిలో, విరిగిపోయినటువంటి స్థితిలో ప్రభానైనా అయ్యా నాయన భయంకరమైనటువంటి స్థితిలో విసిగిపోయి ఉన్నారు బిడ్డలందరిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవులతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప ఆశీర్వాదాలను దీవులను కుమ్మరించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ఆయా రకాలుగా నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్న ప్రతి బిడ్డల్ని ఆయా ఉన్నత స్థితిలో నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని విని అనేక మందితో షేర్ చేస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక. ఉన్నత స్థితిలో ప్రతి బిడ్డను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సఖ్యమైతే ప్రతి బిడ్డలు ఆశీర్వదింపబడి దీవింపబడిన స్థితిలో ఉండులాగిన ప్రభానైనా శుభములు, దీవెనలు బిడ్డల మీదకి ప్రకటిస్తున్నాం. వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తంలో ఉన్నటువంటి కార్యాలే బిడ్డల జీవితంలో జరుగును గాక. అయ్యా అది ఏ రకంగా బిడ్డల భవిష్యత్తు జీవితంలో మేలు చేస్తుందో ప్రభానైనా, ఆ బిడ్డలు ఏదైనా భ్రమపడి అడుగులు వేస్తున్నట్లయితే ఆ పరిస్థితులన్నింటినీ ఆపివేసి ప్రభానైనా బిడ్డల జీవితంలో ఉత్తమమైనటువంటి కార్యాన్ని నువ్వు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల మధ్య చిక్కులు, చికాకులు, గొడవలు, విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం తిరిగి కట్టబడును గాక. ప్రభా ఈ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి ప్రతి కుటుంబంలో ఒక నూతన జ్యోతి వలె ప్రతి ఒక్కరు వెలుగులాగిన కార్యము దయచేయమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున నీ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.